హలో ఎవరు? హలో నేను గ్రానీని మాట్లాడుతున్నాను. గ్రానీ నువ్వా? ఈ టైంలో ఫోన్ చేసేవేంటి? నాకు జాబ్ వచ్చింది. వావ్ గ్రానీ నీకు జాబ్ వచ్చిందా? ఇంతకీ ఏం జాబు? నాకు బేబీ సిట్టింగ్ జాబ్ వచ్చింది. ఓ వావ్ బేబీ సిట్టింగ్ జాబ్. మరి జాబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? జాబ్ ఈ రోజు నుంచి స్టార్ట్. నేను ఇప్పుడు జాబ్ కి వెళ్తున్నాను. నువ్వు కూడా ఇప్పుడు నాతో పాటు రావాలి. నేను కూడా రావాలా? నేనెందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే ఇంట్లో పిల్ల దెయ్యం తిరుగుతుందంట. పిల్ల దెయ్యమా? నువ్వే ఒక దెయ్యంవి, నువ్వు ఇంకో పిల్ల దెయ్యాన్ని చూసి భయపడుతున్నావా? ఇప్పుడు నాతో పాటు రాకపోతే నీ దోస్త్ కట్టిఫ్ అయిపోతాను. అయ్యయ్యో వద్దులే, నేను వస్తాను. ఇంక వెళ్దాం పదా. గ్రానీ నువ్వు చెప్పిన ఇల్లు ఇదేనా? అవును జీ, మనం కరెక్ట్ అడ్రస్ కి వచ్చాము. ఇక్కడ రూమ్ నెంబర్ 10 అని చెప్పినట్టు నాకు గుర్తుంది. ఒకసారి వెతుకుదాం పద. రూమ్ నెంబర్ 10. ఇది ఏదో పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంది గ్రానీ. ఇక్కడ దెయ్యాలుంటాయా? నేనైతే నమ్మను. ఇదిగో రూమ్ నెంబర్ 10 అన్నావు కదా, నాకు దొరికింది చూడు. దీనికి తాళం కూడా వేసి ఉంది. ఆహా, ఇదే ఆ రూమ్. దీనికి కీ పక్కనున్న ప్లాన్ కింద పెట్టి వెళ్తామని ఓనర్స్ చెప్పారు. ఓ నువ్వు ఆ బేబీని ఎలా వదిలేసి వెళ్ళిపోయారంటే కొంచెం కూడా భయం లేదా వాళ్ళ పేరెంట్స్ కి? అరే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది మామూలు బేబీ కాదు, ఇది ఒక పిల్ల దెయ్యం. అవునవును, నాకు చూస్తుంటేనే భయంగా ఉంది. ఈ ప్లేస్ కూడా కొంచెం తేడాగానే ఉంది. నాకెందుకు వచ్చిన బాధ. నేను ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళిపోతాను. పక్కన సినిమా థియేటర్ లో సినిమా చూసేసి వస్తాను. నువ్వే నీ జాబ్ చేసుకో. ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పటి నుంచి నువ్వే ఈ బాబుని చూసుకోవాలి. అంటే ఏంటి నీ అర్థం? నేను గ్రాండ్ పా కలిసి పక్కనున్న సినిమా థియేటర్ లో సినిమాకి వెళ్తున్నాం. మేము వచ్చేదాకా నువ్వు ఈ బాబుని చూసుకోవాలి. అంతే, బాయ్ బాయ్. అరే ఏంటి గ్రానీ, వెళ్ళిపోకు. షిట్ గైస్, గ్రానీ ఎప్పుడు ఇంతే నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది. ఎరా నన్ను చూసి నవ్వుతున్నావు? పాలు తాగిన వెంటనే బాంబులు వేస్తున్నావేంట్రా గబ్బోడ? అప్పుడే బాత్రూమ్కి వెళ్ళావు కదరా. నీ డైపర్ కూడా ఇప్పుడు నేనే మార్చాలరా. నవ్వకురా, నువ్వు నవ్వకు. నన్నే పొందంటావు? అరే బాబేడి ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా, అప్పుడే ఇక్కడికి మాయమైపోయాడు. ఊరు ఆయన అక్కడికి వెళ్ళావురా బాబు. అమ్మయ్య నీ డైపర్ మారిపోయాను కదా, నువ్వు ఇంకా పడుకో. నేను కిందకి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అవుతాను. అమ్మయ్య బాగా నిద్ర పట్టింది. ఇప్పుడు బాగా ఆకలిగా కూడా ఉంది. ఒకసారి టోస్టర్ చేసుకొని తిందాము. బ్రెడ్ పెట్టాము, ఇప్పుడు నొక్కితే మనకి టోస్టర్ రెడీ అయిపోతుంది. టేస్టీ యమ్మీ యమ్మీ. తొందరగా రెడీ అవ్వు టోస్టర్. ఓను ఏం జరుగుతుంది ఇక్కడ? సడన్ గా టోస్టర్ పెట్టింది. అరే వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఫీడ్ మీనా? ఊరి నాయను ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు ఈ సింబల్స్ ఏంటి? ఈ నరకం అసలు బాబేడి పిల్లోడేడి? ఏరా బాబు అలా చేస్తున్నావేంట్రా నాయన? ఈ కలర్లు ఏంటి? నువ్వేంటి? నీ కళ్ళ మెరుస్తున్నాయి ఏంటి? నీకు బొమ్మ కావాలా? తీసుకో. ఏంటి వద్దా? స్టోరీ చెప్పాలా? స్టోరీ చెప్తాను, అది కూడా చెప్తాను. నన్ను మాత్రం ఏం చేయకరా బాబు. ద ప్రిన్స్ అండ్ ది షీప్. ఒక ఊర్లో షీప్ ఉంటుంది. ఆ షీప్ సేమ్ నీలాగే సేమ్ నాలాగే ఉండేది. ఆ షీప్ గ్రానీ వల్ల ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటికి వచ్చి ఇరుక్కపోయింది. ఇప్పుడు ఒక డేంజర్ మాన్స్టర్ చేతిలో ఇరుక్కపోయిందా?